తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ మైత్రి పుటలు పుడుతున్నాయా? జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు జరిగిన ముఖ్యమంత్రి స్థాయి భేటీలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ భేటీలో గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదిరింది. అదేవిధంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులపై గతంలో అభ్యంతరం తెలిపిన ఏపీ ఇప్పుడు అంగీకారం తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులపై నెలకొన్న పలు వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టుల పట్ల పునర్నిర్వచన, నిర్వహణ, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలన్న దృక్పథం రెండు రాష్ట్రాలకు స్పష్టమైంది. పెండింగ్ సమస్యలపై చర్చల ద్వారానే పరిష్కారానికి అవకాశం ఉందని, రాజకీయంగా కాదు, పరస్పర నమ్మకంతో ముందుకు సాగుదామనే సంకల్పంతో ఈ భేటీ ముగిసింది. ఇద్దరు సీఎంల భేటీ కీలక నిర్ణయాలకు బీజం వేసింది. కానీ వాటి అమలే అసలు పరీక్ష అని చెప్పక తప్పదు.